ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి, భారతావని మరో శివాజీ. యువకుల్లారా, మీ రక్తాన్ని నాకివ్వండి. ఈ దేశానికి స్వాతంత్రాన్ని నేను తీసుకొస్తాను. అదే సుభాష్ చంద్రబోస్. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి సింగపూర్ కేంద్రంగా ఆజాద్ హిందూ ఫౌజ్ సేవలు పనిచేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశ స్వాతంత్రం కోసం అమరుడైనటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. మరణమే లేని నేత సుభాష్ చంద్రబోస్. కానీ అయినప్పటికీ కూడా ఏదైతే విమానానికి సంబంధించి బ్లాస్టింగ్ కు సంబంధించి ఆ బ్లాస్టింగ్ లో సుభాష్ చంద్రబోస్ గారు మరణించారని ఆ కాలాన్ని ప్రమాణికంగా తీసుకొని నేడు వారి వర్ధంతి దినోత్సవంగా జరుపుతా ఉన్నారు. వారికి మన న్యూస్ ఛానల్ ద్వారా ఘనమైన నివాళిని అర్పిస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుభాష్ చంద్రబోస్ యొక్క అనుచరులే అని, సుభాష్ చంద్రబోస్ యొక్క నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుంటారని వారికిచ్చే ఘనమైన నివాళి మన న్యూస్ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముఖ్యాంశాలకు వచ్చేసరికి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ మేటి నగరంగా హైదరాబాద్ సిటీని నిర్మించాలన్న లక్ష్యంతో ఫ్యూచర్ సిటీ ఆఫ్ వరల్డ్ అన్న ట్యాగ్ లైన్ తోటి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ప్రపంచ పర్యటన చేసి వచ్చుడుతోటే కాంగ్నిజెట్ కంపెనీని ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన తర్వాత ఏదైతే ప్రతిపక్షాలు కొన్ని కారు కూతలు కూస్తా ఉన్నాయో వాటికి సమాధానం చెప్పే విధంగా నిన్న సెక్రటేరియట్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను ప్రధానంగా వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. 30,000 జాబ్స్ వస్తాయి. విదేశీ పర్యటనలోనూ 31,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాము. మంత్రి శ్రీధర్ బాబు గారు సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడుతున్న శ్రీధర్ బాబు, గతంలో కేసీఆర్ చైనాకు పోతే 200 కోట్లు కూడా రాలేదు. కంపెనీలు పోతున్నాయని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్. స్వచ్ఛ బయోపై తప్పుడు ప్రచారం. అమెరికాకు తెలంగాణ సీఎం వెళ్లడం ఇదే ఫస్ట్ టైం. ఫ్యాషన్ సిటీ ఏర్పాటుకు 10 ఎకరాలు. స్వచ్ఛ బయోపై తప్పుడు ప్రచారం. తమ విదేశీ పర్యటనలో ప్రకటించిన బయో ఇథనాల్ ప్రాజెక్టుకు సంబంధించి దుష్ప్రచారం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. స్వచ్ఛ బయో ఇటీవలే ఏర్పడి ఉండొచ్చు, కానీ ఇది బయో ఇథనాల్ ఉత్పత్తి రంగంలో 8 పేటెంట్లను కలిగి ఉంది. రాష్ట్రంలో మల్టీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి పెద్ద ప్రణాళికతో ముందుకు వచ్చింది. మేము ఆ కంపెనీతో చేసుకుంది జనరిక్ ఎంఓయు మాత్రమే. ప్రభుత్వ భూమి ప్రోత్సాహాల పరంగా ఎటువంటి హామీ ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. తెలంగాణ అంటే వ్యాపారం అని అన్ని కంపెనీలకు స్పష్టం చేశామన్నారు. దాదాపు దక్షిణ కొరియాలో 12 కంపెనీలతోటి చర్చలు చేశామని, అదేవిధంగా బయో కంపెనీకి సంబంధించి స్వచ్ఛ బయోపై దుష్ప్రచారం చేస్తా ఉన్నారని, మేము ఉత్పత్తి రంగంలో అది మొన్ననే ఏర్పడినప్పటికీ 8 పేటెంట్లను కలిగిన కంపెనీ తోటి ఎంఓయు కుదుర్చుకున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించామని, ఇది అత్యంత విజయవంతమైన ప్రాజెక్ట్ అని, దీని నుంచి డజన్ల కొద్ది ఒలింపిక్ ఛాంపియన్లను సౌత్ కొరియా అందుకుందని, ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ లో దక్షిణ కొరియా గెలుచుకున్న 33 పథకాల్లో 16 పథకాలు ఈ యూనివర్సిటీ క్రీడాకారులే సాధించారని, హుందాయ్ మోటార్స్ మన రాష్ట్రంలో మెగా ఆటోమోటివ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని, వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో మల్టీ క్లాస్ ఫ్యాక్టరీలను యంగోస్ ఏర్పాటు చేస్తుందని, హైదరాబాద్ లో ఫ్యాషన్ సిటీ ఏర్పాటు చేసేందుకు కూడా యంగోస్ ముందుకు వచ్చిందని, ఇందుకోసం ఎయిర్పోర్ట్ సమీపంలో 10 ఎకరాలను కేటాయిస్తూ యంగోస్ చైర్మన్ కు రేవంత్ రెడ్డి లెటర్ రాశారని, కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ తో ఎంఓయు చేసుకున్నామని వివరించారు. మేము ఫోటోలకు ఫోజులు ఇచ్చే టిల్లులా కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణలో మరిన్ని పరిశ్రమలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ మేటి నగరంలో
ఒక ముందు వరుసలో చూపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ప్రతిపక్షాలు గతంలో చైనా 1,00,000 కోట్లు తెస్తా అని చెప్పి కేసీఆర్ చైనా వెళ్ళాడని, కనీసం 150 కోట్ల రూపాయల ఫండ్ కూడా తిరిగి తీసుకురాలేదని, మేము ఆ విధంగా ఎవరిని తప్పు పట్టడం లేదని, మా నిజాయితీతోటి మా చిత్తశుద్ధితోటి మేము తెలంగాణ రాష్ట్రానికి పనిచేసుకుంటూ వెళ్తామని, ప్రతిపక్షాలు పెట్టే తప్పుడు వాగ్దానాలకు మేము రెస్పాండ్ కామని, పనులతోటి పరిశ్రమలతోటి ఉద్యోగ ఉపాధి అవకాశాలతోటే మేము ఈ రాష్ట్ర ప్రజలకు మా విలువేందో చూపిస్తామని, అంతేగాని ప్రతిపక్షాలు ఏదైతే తప్పుడు కారు కూతలు కూస్తున్నాయో వాటిని పరిగణలోకి తీసుకోమని చెప్పి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు చెప్పడం జరుగుతా ఉంది. రుణమాఫీ కాని రైతులు టెన్షన్ పడద్దు, టెక్నికల్ సమస్యతో కొందరికి కాలేదు, వాళ్ళకి మాఫీ చేస్తున్నాం. 2 లక్షల పైన లోన్లు బ్యాలెన్స్ అమౌంట్ కడితే మాఫీకి అర్హులే. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మాఫీ కాకుంటే ఇట్లా చేయాలి. ఇప్పటి వరకు 2 లక్షల వరకు ఉన్న రుణాలకు ప్రభుత్వం మాఫీ చేసింది. బ్యాంకు ఖాతాలో ఆధార్ నెంబర్లు, పట్టా, పాస్బుక్లు సరిగ్గా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఇది అమలైంది. బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్లో తప్పులున్నవి, పట్టా పాస్బుక్ నంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లోని పేర్లతో ఆధార్లోని పేర్లు సరిపోనివి, ఖాతాలకు రుణమాఫీ పెండింగ్ లో ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్న రైతులు స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి సరిచేసుకుంటే వారి ఖాతాల్లోనూ రుణమాఫీ పడతాయి. అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గర కూడా నోడల్ ఆఫీసర్లను నియమించామని, వాళ్లను బాధితులు సంప్రదించాలని సూచించారు. ఇప్పటి వరకు దాదాపుగా 22 లక్షల మందికి రుణ విముక్తి చేశామని చెప్పారు. తప్పులు సరిదిద్ది పైసలు వేస్తున్నాం, తగిన వివరాలు సమర్పిస్తే వారందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. రైతు కుటుంబాల నిర్ధారణ కోసం వ్యవసాయ శాఖ అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి ఖాతాదారులు వారి ఫ్యామిలీ వివరాలు, ఆధార్ వివరాలు తీసుకొని పోర్టల్లో అప్లోడ్ చేశారని అన్నారు. ఒకవేళ బ్యాంకు సమర్పించిన అసలు వడ్డీలలో ఏమైనా తేడా ఉంటే రైతులు వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా వ్యాప్తంగా రోజువారీ అందిన ఫిర్యాదులు సాయంత్రం 5 గంటల లోపు వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపిస్తానన్నారు. అంతే తప్ప బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులను కోరారు. చాలా క్లియర్ గా, చాలా సూటిగా, స్పష్టంగా వ్యవసాయ శాఖ అధికారి, వ్యవసాయ శాఖ మంత్రులు ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి చిన్న చిన్న లోపాలుండి రైతు రుణమాఫీ జరగలేదో వారు ఎట్టి పరిస్థితిలో అధైర్యపడకండి. వారికి సంబంధించి రిజర్వ్డ్గా 5,000 కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా అవి సరిపోకపోతే మరో 9,000 కోట్ల రూపాయలను కూడా రిజర్వ్డ్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాము. రైతు అర్హుడై ఉండి ఏ కారణం చేతైనా రాకపోతే దానికి సంబంధించి వ్యవసాయ అధికారి వారి ఇంటికి వెళ్తాడు. ఇంటికెళ్ళి వారికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించినవి కంప్యూటరైజ్ లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ మాటలు పట్టుకొని రైతులు అధైర్యపడకండి. ఇది పూర్తి స్థాయిలో రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతుకు మేలు చేయాలన్న లక్ష్యంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని కష్టతరమైనప్పటికీ మీదేసుకున్నాం. కానీ ప్రతిపక్షాలు చేయలేదు ఇంతవరకు. చేసే మాపై బురద జల్లే ప్రయత్నాన్ని దిగజారుడు రాజకీయాలను చేస్తా ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకోకండి అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, పూర్తి స్థాయిలో రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీ ప్రాథమికంగా 6 కోర్సులు ప్రారంభం. ముచ్చెరలో కొనసాగుతున్న బిల్డింగ్ నిర్మాణ పనులు. దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని సిఎస్ శాంతికుమార్ గారు వెల్లడించారు. దాదాపుగా 20 కోర్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వీటిలో అక్టోబర్ 12 దసరాను ప్రాథమికంగా 6 కోర్సులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా స్కిల్ యూనివర్సిటీలోని కోర్సులు, విధి విధానాలు, ప్రారంభ తేదీ వంటి వాటిపై శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో సిఎస్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 57 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పనులు కంప్లీట్ అయ్యేదాకా వర్సిటీని తాత్కాలికంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లేదంటే న్యాక్ నితంలో నిర్వహిస్తామన్నారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన లోగో, వెబ్సైట్ ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి మానస పుత్రిక స్కిల్ యూనివర్సిటీని దసరా నాడు 6 కోర్సులు ప్రారంభిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సిఎస్ గా ఉన్నటువంటి
శాంతి కుమార్ గారు చెప్పడం జరిగింది. కేటీఆర్ మాట్లాడిన దానికి తెలంగాణ యావత్ రాష్ట్ర మహిళా లోకం ఇంత నీచునికా మేము ఓట్లేసింది, ఇంత చులకనగా మాట్లాడే నాయకుడికా సిరిసిల్ల ప్రజలు ఓటేసింది అని గగ్గోలు పెట్టిర్రో దానికి సంబంధించి కేటీఆర్ చెంపలు వాయించి క్షమాపణలు చెప్పించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి తెలంగాణ మహిళలపై ఏమాత్రం ఆత్మగౌరవం లేదని ఉన్న కేటీఆర్ చెంపలు వాయించి ఆయనతో క్షమాపణలు చెప్పించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి డిమాండ్ చేశారు. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారా? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలను కేటీఆర్ విమర్శిస్తుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? మీకు ఏమాత్రం ఆత్మగౌరవం లేదా? అహంకారంతో కేటీఆర్ మహిళలను కించపరిస్తే దీన్ని ఖండించడానికి మీకు నోరు రావడం లేదా అని సబితా సునీతను కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగమయ్యి ప్రశ్నించారు. కేటీఆర్ తీరును మహిళలు స్వాగతిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఏందమ్మా, కేటీఆర్ గారు బస్సులలో బ్రేక్ డాన్సులు చేయరు, రికార్డింగ్ డాన్సులు చేయరు అంటే మహిళలంతా ఈ విషయాన్ని స్వాగతిస్తున్నారా? ఎందుకు తల్లి నీకు దండం? కాంగ్రెస్ పునాదుల మీద గెలిచి నీకు ఎంత విలువిచ్చిర్రు? పోయి తెలంగాణ దారి దోపిడి దొంగల బ్యాచ్లు చేరడమే కాకుండా మొత్తం మహిళా లోకమంతా ఇటువంటి నీచుడా, ఇటువంటి విధవా అని మాట్లాడతా అంటే స్వాగతిస్తున్నారు అంటున్నావు. సవితమ్మ ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మా? అయ్యో 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 అయ్యో. రాష్ట్రంలో స్పోర్ట్స్ వర్సిటీ ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీగా పేరు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్స్, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల స్థలం పరిశీలన. కొరియన్ స్పోర్ట్స్ అథారిటీ వర్సిటీ తరహాలో ఏర్పాటుకు సర్కార్ యోచన. సౌత్ కొరియా సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సౌత్ కొరియాలో పర్యటించారు. అక్కడ కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఆయన సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇటీవల ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో సౌత్ కొరియా మొత్తం 32 పథకాలు గెలుచుకోగా అందులో 16 పథకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే ఉన్నాయి. ఈ వర్సిటీలో శిక్షణ పొంది ప్యారిస్ ఒలింపిక్ లో ఆర్చరీ విభాగంలో 3 బంగారు పథకాలు సాధించినటువంటి అథ్లెట్ లీమ్ సి హయేన్ ను సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో కలిసి అభినందించారు. భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేవలను వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఓకే, ఏదైతే సౌత్ కొరియా పర్యటనలో సౌత్ కొరియా స్పోర్ట్స్ అథారిటీని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తోటి కలిసి పనిచేయవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వారి పర్యటనలో కోరడం జరిగింది. దానికి సంబంధించిన అడుగులు పడతా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నాయా. ఫ్యూచర్ సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో, ఆర్ఆర్ఆర్ కనెక్టివిటీ కూడా ఉండాలి. ఫ్యూచర్ సిటీ రూట్ మ్యాప్ అభివృద్ధి చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఏదైతే ఫ్యూచర్ సిటీ నామకరణం చేసినామో దానికి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెట్రో ఉండాలి. RRR కు సంబంధించి కూడా మెట్రో ప్రయాణం అందుబాటులో ఉండాలి. తద్వారా అభివృద్ధి వేగంగా జరుగుతుంది అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయికపోతే కాళేశ్వరంపై విచారణ స్పీడప్. 2 వారాలు రాష్ట్రంలోనే కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ అఫిడవిట్లు సమర్పించిన వారికి క్రాస్ ఎగ్జామినేషన్. ఇంకా అఫిడవిట్ ఇవ్వని మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఎట్ ది రేట్ ఆఫ్ బీహార్. కమిషన్ ముందు హాజరైన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాష్. కాళేశ్వరంపై విచారణ స్పీడప్ చేస్తా ఉన్నారు. దాదాపుగా అందరూ అఫిడవిట్ ఇచ్చారు. కానీ బీహార్ బ్యాచ్ కు చెందిన దారి దోపిడి దొంగల ముఠా నాయకుడుగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు ఇప్పటికి కూడా అఫిడవిట్ ఇవ్వలేదు. వారికి మరోసారి నోటీసులు ఇస్తా ఉన్నారు. రాబోయే 2 వారాలు ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తెలంగాణలోనే ఉండి
కాళేశ్వరానికి సంబంధించిన డొంకంతా లాగే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇకపోతే సీతక్కపై బీఆర్ఎస్ ట్రోలింగ్, మార్ఫింగ్ వీడియోలతో రెచ్చిపోతున్న గులాబీ నేతలు కార్యకర్తలు. సోషల్ మీడియాలో పిక్స్ చేరిన దాడి, ఇటీవల అసెంబ్లీ స్పీచ్ మార్ఫింగ్, ఇప్పుడు మరో వీడియోకు బూతు డైలాగ్ జోడించి ట్రోలింగ్. కరోనా టైంలోనూ ఆడబిడ్డలకు అండగా ఉంటే కూడా ఇదే తీరు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పైన దాడి, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు ఆమెపై దారుణంగా కామెంట్లు, చర్యలు తీసుకోవాలని పోలీసులకు పౌర సమాజం ప్రతినిధులు ఫిర్యాదు. ఇక వీళ్ళు మారరు. మీ ఇంట్లో అక్క, మీ ఇంట్లో చెల్లె, మీ ఇంట్లో తల్లి కూడా మహిళే. మీరు చేసే చండాలమైన పనులకు బస్సుల్లో బ్రేక్ డాన్సులు చేయర్రి, రికార్డింగ్ డాన్సులు చేయర్రి అన్నాయి. మీరంటే ఇలా అనడం తప్పు, ఎందుకు అన్నారో వివరణ ఇయ్యర్రి అని చెప్పి మహిళా చైర్పర్సన్ నోటీసులు ఇస్తే ఆమె వీడియోను మార్పింగ్ చేసి తప్పుగా చూపించడం, తప్పుడు మాటలు జోడించడం. సీతక్క లాంటి అడవి బిడ్డను, ప్రజల కష్టాల్లో నేనున్నాను పాలు పంచుకునేటువంటి మహిళా ఎమ్మెల్యేపై కూడా తప్పుడు ట్రోల్ చేయడం, ఆమె మాట్లాడిన మాట ఒకటైతే వీడియో మార్పింగ్ చేసి తప్పుగా మార్క్ చేయడం. ఏడికి పోతుంది సమాజం? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థ ఇంత దిగజారిపోతే మీ కుటుంబాలలో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా, మీ కుటుంబంలో కూడా బిడ్డ ఉంది కదా, మీ కుటుంబంలో కూడా అక్క ఉంది కదా, మీ కుటుంబంలో కూడా తల్లి ఉంది కదా. చేసిన చండాలమైన పనికి తప్పైందని చెప్పడం కాకుండా ఇంకా తప్పు మీద తప్పు ఎందుకు చేస్తా ఉన్నారు? ఇలా తప్పులు చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? ఇకనైనా ఆలోచన చేయండి. కేటీఆర్, హరీష్ వి చిల్లర మాటలు, రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతా ఉంది. సీతక్కపై బీఆర్ఎస్ ట్రోలింగ్స్. ఆదివాసి మహిళ మంత్రి అయితే ఓర్తలేరు, ఆ ట్రోలర్స్ పై చర్యలు తీసుకోండి. పంజాగుట్ట పిఎస్ లో పౌర సమాజం ప్రతినిధుల ఫిర్యాదు. ఇట్లయితే ఇట్లయితే ఏంది కథ? ఈ బీఆర్ఎస్ మహిళా కమిషన్ ఎదుట హాజరవుతా, యథాలాపంగా అన్న మాటలకు ఇప్పటికే క్షమాపణ చెప్పా. సీఎం రేవంత్ బీజేపీలో చేరుతున్నారని కామెంట్. నీ బొందా, నీ గురించి మాట్లాడు తక్కువ, యూజ్లెస్ ఫెలో. 5 నెలలు కూడా ప్రతిపక్షంలో ఉండే ఓపిక లేదా? ప్రజా సంక్షేమంపై కేటీఆర్ కు పట్టింపు లేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి. వాటర్ బోర్డు ఈడీ బదిలీ, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, రుణమాఫీపై అనే తప్పుడు ప్రచారం. నీదో కథ. ఉద్యమ కాలంలో అగ్గిపెట్ట దొరకలేదు. ఎలక్ట్రిక్ బస్సులు ఎప్పుడు వచ్చానో, ఓరుగల్లుకు 2019 నుంచి ఊరిస్తున్న కరెంట్ బస్సులు. ఫేమ్ ఇండియా స్కీమ్ లో 25 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు. గత ప్రభుత్వ అశ్రద్ధతో వెనక్కు వెళ్లిన బస్సులు, ప్రపోజల్ వద్దనే ఆగుతున్న కేటాయింపులు, పట్టించుకోక వెనక్కు. కరీంనగర్ రోడ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులు ఎప్పుడు వస్తాయో అని వరంగల్ ఎదురు చేస్తా ఉన్నట్టుగా ఉంది. జర ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాల్సిందిగా వరంగల్ వాసులు కోరుతా ఉన్నారు. భద్రాచలం మారుమూల ప్రాంతంలో ప్రభుత్వం ఏదో ఇంతకుముందు ఒక 10 బైక్ అంబులెన్సులను పంపింది. అత్యవసరంగా మందులు పంపేందుకు ఓకే, పేషెంట్ను తరలించేందుకు ఇబ్బంది ఉంటుంది, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామంటున్న వైద్యాధికారులు. బైక్ అంబులెన్సులు కాదు, ఫీడర్ అంబులెన్సులు కావాలి. మన్యంలో మారుమూల గ్రామస్తుల వేడుకోలు. పిఓ దృష్టికి తీసుకెళ్తాం. బైక్ అంబులెన్స్ల విషయంలో ఐటీడీఏ పిఓ దృష్టికి తీసుకెళ్తాం. వచ్చిన 10 బైకులను మాడిఫై చేసి వినియోగించుకునేలా చర్యలు చేపడతాం. ఏపీ, ఛత్తీస్గఢ్ తరహాలో ఫీడర్ అంబులెన్సులు కావాలని ప్రపోజల్స్ ఇచ్చాం. ఆఫీసర్ల సూచన మేరకు వాటిని వినియోగిస్తాం. డాక్టర్ చైతన్య, మాతా శిశు విభాగం కోఆర్డినేటర్. వాస్తవం, భద్రాచలం మన్యం ప్రాంతంలో దయచేసి ప్రభుత్వం
బైక్ అంబులెన్సులు కాకుండా ఫీడర్ అంబులెన్సులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ పరిస్థితి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రానికి మన్యం ప్రాంతానికి సంబంధం లేని విధంగా నడుస్తూ ఉంది. మన్యంలో ఇప్పటికి కూడా వైద్య విధాన పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికి కూడా గడిచిన 40 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో అదే పద్ధతిలో నడుస్తూ ఉంది. ఆ ఏజెన్సీ ప్రాంతంలో తప్పకుండా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా మన ఛానల్ నుంచి కోరడం జరుగుతాం. రోడ్డెక్కిన డాక్టర్లు. కొత్తగూడెం జిల్లా గవర్నమెంట్ జిల్లా జనరల్ హాస్పిటల్లో ధర్నా చేస్తున్న డాక్టర్లు. వైరాలో నిరసన తెలుపుతున్న ఐద్వా నాయకురాలు. ఖమ్మం టౌన్ లో అంబులెన్సుల ర్యాలీ. అశ్వరావుపేటలో కొవ్వొత్తుల ప్రదర్శన. ఖమ్మం టౌన్ PDSU నాయకుల ర్యాలీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏదైతే పశ్చిమ బెంగాల్ కోల్కతాకు సంబంధించిన డాక్టర్ కు సంబంధించి జూనియర్ డాక్టర్ కు సంబంధించి జరిగిన అత్యాచారానికి సంబంధించి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని, న్యాయం జరిగే వరకు పోరాటం చేయాల్సిందేనని మన న్యూస్ ఛానల్ ద్వారా కూడా తెలపడం జరుగుతూ ఉంది. ఫ్యాక్టరీ ఏమాయ్ ఆయిల్ ఫామ్ సాగై మొదలై 4 ఏళ్ళు అవుతున్న అడ్రస్ లేని ఇండస్ట్రీ. 4 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి శంకుస్థాపన చేస్తున్న KTR ట్విట్టర్ టిల్లు. 71 ఎకరాల ప్రాణహిత భూములు కేటాయింపు. ఎకరానికి 15 లక్షలుగా నిర్ణయం. పైసలు కట్టని మ్యాట్రిక్స్ కంపెనీ. మరో చేట భూసేకరణకు ప్రయత్నాలు. జిల్లాలో మొదలైన దిగుబడులు. ఆందోళనలో రైతులు. శంకుస్థాపన చేసి ఏడాది కావస్తున్న మందమరి మండలం సారంగపల్లి వద్ద పామాయిల్ ఇండస్ట్రీకి నిర్మాణం పూనుకుంది. దానిని హైదరాబాద్ కు చెందిన మ్యాట్రిక్స్ పామాయిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు అప్పగించింది. పామాయిల్ మిల్, రిఫైనరీ, ప్రొడక్షన్, ప్యాకింగ్ యూనిట్ల కోసం సారంగపల్లి శివార్లోని ప్రాణహిత ప్రాజెక్టు చెందిన 71 ఎకరాలను కేటాయించింది. మార్కెట్ వాల్యూ ప్రకారం 15 లక్షల చొప్పున మొత్తం 10,66,87,000గా నిర్ణయిస్తూ CCLA 2023 జనవరి 2న ప్రొసీడింగ్ జారీ చేసింది. ఆ పైసలు కట్టక ముందే అసెంబ్లీ ఎన్నికల్లో పామాయిల్ రైతుల ఓట్ల కోసం బీఆర్ఎస్ సర్కార్ హడావుడి చేసింది. నిరుడు అక్టోబర్ 1న KTR ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. 500 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి దొరుకుతుందని ప్రకటించారు. ఏడాది కావస్తున్న అడుగు ముందుకు పడలేదు. పామాయిల్ ఫ్యాక్టరీ కోసం ప్రాణహిత ప్రాజెక్టు భూములను సైతం కేటాయించడం వివాదాస్పదం కావడంతో మ్యాట్రిక్ కంపెనీ మరో చోట భూసేకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే 113 ఎకరాలకు అనుమతులు వచ్చాయి. గత ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను పెద్ద ఎత్తున పెండింగ్ పెట్టింది. మరోవైపు ఫ్యాక్టరీ ఏర్పాటులో జాప్యం జరుగుతూ ఉంది. దీంతో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు వెనుకాడుతున్నారు. ఇంత జరిగినా కానీ ఆందోళన చేయవద్దని, రైతులకు మద్దతు ధరకు పంట కొనుగోలు చేస్తామని మ్యాట్రిక్స్ కంపెనీ ప్రకటించింది. కానీ కొనుగోలు ఆలస్యం అవుతుందని, క్వింటాలకు 20 కిలోల వరకు కటింగ్ పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన మార్త బుచ్చయ్య 4 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ వేశాడు. ఇటీవల గెలలు తెంపేసరికి పట్టించుకుపోవడం లేదని, కాంటా పెట్టేటప్పుడు క్వింటాలకు 20 కిలోలు కట్ చేశారని కంపెనీ ప్రతినిధులకు చెప్పినా స్పందించడం లేదని వాపోయాడు. తాను ఆయిల్ ఫామ్ పెట్టి నష్టపోయానని, రైతులు మ్యాట్రిక్స్ కంపెనీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆవేదన చెందుతూ ఇటీవల సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. ఈ పంట సాగు పేరిట గత ప్రభుత్వం తమను ఆగం చేసిందని రైతులు మండిపడతా ఉన్నారు. బీఆర్ఎస్ సర్కార్ మాయమాటలు నమ్మి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు రావాల్సిన సబ్సిడీ పథకాలు, ప్రోత్సాహకాలు భారీగా పెండింగ్ లోనే ఉంటూ చివరకు ఏదైతే అమ్ముకునే దశకు, పంట దిగుబడికి వచ్చి అమ్ముకునే దశకు మ్యాట్రిక్స్ కంపెనీకి తీసుకెళ్తే 1 క్వింటాల్కు 20 కిలోల చొప్పున KTR శంకుస్థాపన చేసినటువంటి మ్యాట్రిక్స్ కంపెనీ మోసం చేసిందని, నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు నమ్మి పామాయిల్ సాగు చేస్తే నష్టపోయానని చెప్పి కన్నీరు పర్యాంతమవుతున్నటువంటి దృశ్యాన్ని వెలుగు దినపత్రిక ప్రధాన కథనంగా వేసింది. దయచేసి బీఆర్ఎస్ అంటేనే మోసం అని రైతులకు అర్థమవుతా ఉన్నది. ఇకపోతే వరంగల్ మంచిర్యాల 4 లైన్ల
గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించి లైన్ క్లియర్ నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని అధికారుల వెల్లడి. ఆర్బిటేషన్ ద్వారా ఎకరానికి 20 లక్షల పరిహారం. ధరణిలో లేని భూములకు నో క్లారిటీ. పంటలు వేయద్దని ఇప్పటికే రైతులకు సూచన. ధరణిలో లేని భూములపై క్లారిటీ లేదని చెప్తా ఉన్నారు. దాదాపు 200 ఎకరాల ధరణిలో నమోదు కాలేదు. ఈ భూములకు చెందిన రైతులకు ఆందోళనకు గురవుతా ఉన్నారు. దీనిపై కూడా చూడాలి మరి ఏం జరుగుద్దో. ఏదైతే టేకుమట్ల గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరు నిర్మాణంలో ఉన్నటువంటి వంతెన గడ్డర్లు ఇటీవల కూలిపోవడానికి సపోర్ట్ గడ్డర్లు నిర్మించకపోవడమే కారణమని క్వాలిటీ కంట్రోల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ శ్యామల్ అన్నారు. శనివారం ఆయన వంతెనను పరిశీలించారు. గడ్డర్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపం లేదని, కానీ వంతెన నిర్మాణ సమయంలో సపోర్ట్లు గడ్డర్లు నిర్మించడం లేదని, ఇందులో ఏమైనా ధ్వంసమైనవి ఉంటే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోలింగ్ డిఈ హరిచందర్, ఏఈ రవి, మంత్రి డిఈ ఏఈలు ఉన్నారు.